ఈరోజు కార్యక్రమంలో స్టార్టప్ యాజ్ అ కెరీర్ ఆప్షన్, జాబ్స్ కాకుండా ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంది అనేది మాట్లాడదాం. సో ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఎంటర్ప్రైనర్షిప్ అన్నప్పుడు వెరీ ఆఫన్ మనం స్టార్టప్ అని వాడతాం. ఇప్పుడు ఉండే ప్రస్తుత పరిస్థితులకు చూస్తే ఇండియాలో జాబ్ సీకర్స్ కంటే కూడా జాబ్ క్రియేటర్స్ ఎక్కువ కావాలి. మనం ఉండే పాపులేషన్ కావచ్చు, మనకు ఉండే ఆపర్చునిటీస్ కావచ్చు, అన్నీ ఎక్కువే ఉన్నాయి మనకి. మీరు జాబ్ క్రియేటర్ కావాలనుకుంటున్నారా, జాబ్ సీకర్ కావాలనుకుంటున్నారా, డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండు రకాలు. ఎంటర్ప్రైనర్ ఆల్వేస్ ఒక వేవ్ క్రియేట్ చేస్తారు అండ్ హీ విల్ రైడ్ ద వేవ్. ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తారు. ఇంట్రాప్రైనర్ ఒక ఆర్గనైజేషన్లో హీ విల్ క్రియేట్ అ బిగ్ పాత్. ఆర్గనైజేషన్లో ముందెప్పుడూ లేనిది ఒక కొత్త మోడల్ క్రియేట్ చేసి మోర్ జాబ్స్ ఆపర్చునిటీస్గా క్రియేట్ చేస్తారు. భారతదేశం ప్రకారంగా చూసుకుంటే మనం రెండు రకాలుగా స్టార్టప్స్ని విభజించవచ్చు. ఒకటి ఇండియా స్టార్టప్స్, ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటివి. రెండు ఇండియా స్టార్టప్స్, వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవి. హౌ డు యూ స్టార్ట్? ఎట్లా మనం స్టార్ట్ చేయాలి అంటే, మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సో ముగ్గురు లేదా నలుగురు ఒక టీమ్గా ఫామ్ కావాలి. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఒకరు టెక్నికల్ కావచ్చు, ఒకరు నాన్ టెక్నికల్ కావచ్చు, ఒకరు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగా ఏస్తో సంబంధం లేదండి. సో బేసిక్గా యూ నీడ్ సమ్ టీమ్ యాజ్ అ ఫౌండర్స్. సెకండ్, వన్ ఆఫ్ ద క్వశ్చన్ యూ నీడ్ టు ఆన్సర్. మీరు ఆన్సర్ చెప్పుకోవాల్సిన ఒక క్వశ్చన్ ఉంది. మీరు మాత్రమే చూసేది, వేరే వాళ్ళు చూడలేంది. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ యూ నీడ్ టు పిక్. ఆ ప్రాబ్లం మీరు కరెక్ట్గా పిక్ చేశారు అంటే ఇది సెకండ్ స్టెప్. మూడోది, మీరు ఎవరైతే ప్రాబ్లం పిక్ చేసిన తర్వాత ఎవరి కోసమైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళ మెంటల్ మోడల్ని మనం డీకోడ్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళ మెంటల్ మోడల్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మనం డీకోడ్ చేయగలుగుతామో అవి ఫీచర్స్గా మీ ప్రోడక్ట్లోకి ఎంబెడ్ అవుతాయి ఆటోమేటిక్గా. నాలుగో స్టెప్, కంప్లీట్గా మీరు కన్జ్యూమర్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. అంటే మనం బేసిక్గా డిఐఎల్ఓ అంటాం, అంటే డే ఇన్ అ లైఫ్ ఆఫ్ అ కన్జ్యూమర్.